తిరుపతి ఎస్పీ మల్లికా గార్కు ఉన్నతాధికారులు జలకిచ్చారు. ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చిన నెల రోజులకే ఆమెను బదిలీ చేశారు. ఆమెను సిఐడి విభాగానికి పంపించేశారు. అంతేకాదు తిరుపతి కొత్త ఎస్పీగా కృష్ణకాంత్ పాటిల్ను నియమించారు. ఆయన విజయవాడ నుంచి బదిలీపై వచ్చారు. మరోవైపు స్థానిక నాయకుల ఒత్తిడి కారణంగానే మల్లికా గార్పై బదిలీ వేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఎస్పీ మల్లికా గార్కు ఉన్నతాధికారులు జలకిచ్చారు. ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చిన నెల రోజులకే ఆమెను బదిలీ చేశారు. ఆమెను సిఐడి విభాగానికి పంపించేశారు. అంతేకాదు తిరుపతి కొత్త ఎస్పీగా కృష్ణకాంత్ పాటిల్ను నియమించారు. ఆయన విజయవాడ నుంచి బదిలీపై వచ్చారు. మరోవైపు స్థానిక నాయకుల ఒత్తిడి కారణంగానే మల్లికా గార్పై బదిలీ వేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, నాయకుల ఒత్తిడి కారణంగానే మల్లికా గారిపై బదిలీ వేటు పడిందా? కారణం ఏంటి? రాధిక 15 రోజుల క్రితము ప్రకాశం జిల్లా నుంచి మల్లికా గార్ను తిరుపతి ఎస్పీగా బదిలీ చేశారు. అయితే బదిలీ అయిన తర్వాత ఆమె జాయిన్ కావడానికి ముందు కూడా కొంత వివాదం నడిచింది. ఆమె వస్తే ముక్కుసూటిగా వ్యవహరిస్తుంది, ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆమె జాయిన్ కావడం కూడా కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో పత్రికల్లో విమర్శలు వస్తూ వార్తలు రావడంతో ఎట్టకేలకు ఆమెకు ఇక్కడ జాయినింగ్ అయ్యింది. అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా సిన్సియర్ గా సీరియస్ గా ఆమె వ్యవహరించడంతో పాటు ముఖ్యంగా ఏదైతే పోలీస్ స్టేషన్ లో 307 కానీ అటెంప్ట్ మర్డర్ హత్యాయత్నం కానీ ఇతర కేసులలో విషయంలో సాయంత్రం లోపల తనకు నివేదిక ఇవ్వాలంటూ కూడా అన్ని పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించింది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష పార్టీలపై డిఎస్పీ స్థాయి అధికారులు రౌడీ షీట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ విషయం మీద కొంత వివాదం తలెత్తింది. ముఖ్యంగా శ్రీకాళహస్తికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన రౌడీ షీట్ నమోదు చేసిన విషయంలో వారు వచ్చి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత జనసేన నాయకులు కూడా వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యం, అదేవిధంగా ఏదైతే సత్యవేడ్ నియోజకవర్గంతో పాటు అటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇటు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిణామాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె ఈ విషయంలో డిఎస్పీ స్థాయి అధికారులను మందలించినట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బందికరమైన ఈమె ఎస్పీగా ఉంటే కొంత ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఉన్నట్టుండి 15 రోజుల లోపుగానే ఆమెను బదిలీ చేస్తూ ఆమె స్థానంలో విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న కృష్ణకాంత్ పాటిల్ను ఇక్కడికి బదిలీ చేశారు. దీంతో ఈమె బదిలీ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 15 రోజులకు ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎలా బదిలీ చేస్తారంటూ కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.